ఎస్ స్టూడెంట్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా ఈరోజు 351 to 400 50 సెంటెన్సెస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 351, గివన్ ద కరెంట్ మార్కెట్ కండిషన్స్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ దృష్ట్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో నిర్మాణాత్మక రంగంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అంటే బాగుండబోతుంది అన్నటువంటి కాంటెక్స్ట్ వస్తుంది. కాబట్టి గివన్ ద కరెంట్ మార్కెట్ కండిషన్స్, ఇప్పుడున్నటువంటి మార్కెట్ పరిస్థితుల్లో ఇట్ విల్ బి బెటర్ ఫర్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. కాబట్టి ఇట్ విల్ బి బెటర్. ఏంటికి ఇట్ విల్ బి బెటర్ వాడుతున్నామంటే, ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఫ్యూచర్లో బాగుంటుంది అన్నటువంటి కాంటెక్స్ట్ ఉంది. కాబట్టి ఇట్ విల్ బి బెటర్ అంటే రిలేటెడ్ టు ది ఫ్యూచర్ అని అర్థం. సో అందువల్ల విల్ బి అనేటువంటిది యూజ్ చేయాలి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ నెక్స్ట్ 352, many athletes have taken on yoga to develop their concentration and reduce stress. Many athletes have taken what? Yoga. Many athletes have taken yoga to develop. So no need to use to. On ఏంటికి ఆన్ డిలీట్ చేయాలి. ఇక్కడ టేకన్ అనేటువంటిది ఏ విపరీతం ఉంది? ట్రాన్స్ టు వర్బ్కు దాని తర్వాత ఆబ్జెక్ట్కు మధ్యన ఏమి రాకూడదు? ప్రిపోజిషన్ రాకూడదు అన్న విషయాన్ని మనం డైలీ చదువుతూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎలా ట్రాన్స్ టు వర్బ్ అవునా కాదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక వర్బ్ తర్వాత వాట్ కానీ, హూమ్ కానీ, టు హూమ్ కానీ, ఫర్ హూమ్ కానీ క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే అది ఏ వర్బ్ అవుతుంది? ట్రాన్స్ టు వర్బ్. బిట్వీన్ ఏ ట్రాన్స్ టు వర్బ్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్ వీ వోంట్ యూజ్ ఎనీ ప్రిపోజిషన్. So many athletes have taken yoga to develop their concentration and reduce stress. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ట్రాన్స్ టు వర్బ్ అది. దెన్ 353, his main aim is to create an interest in hockey among school children. His main aim singular కాబట్టి ఈజ్ సింగులర్ వర్బ్. ఈజ్ ఎయిమ్ వాట్? టు క్రియేట్ యాన్ ఇంట్రెస్ట్ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఇంట్రెస్ట్ ఎక్కడ? ఇన్ హాకీ. అమంగ్ స్కూల్ చిల్డ్రన్ మోర్ దాన్ 2 కాబట్టి యూ టు యూజ్ అమంగ్. బిట్వీన్ 2 అయితే బిట్వీన్ వాడాలి, మోర్ దాన్ 2 అయితే అమంగ్ వాడాలి. కాబట్టి ఎక్కడ ఎర్రర్ లేదు, నో ఎర్రర్. కాంటెక్స్ట్ రిలేటెడ్ సెంటెన్స్. సో వెరీ there is no error. Choice 5. Then India's travel and tourism industry is poised on growth at 7% this year alone. India's travel and tourism industry. ఇండియాలో ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ, ఇండియా యొక్క ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ సింగులర్ కాబట్టి ఈజ్. ఇది ఈజ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఈజ్డ్ పాయిజ్డ్. ఈ తర్వాత థర్డ్ ఫామ్ అది వర్బ్ వస్తుంది. ఈజ్ పాయిజ్డ్ టు గ్రో. ఆన్ గ్రోత్ కాదు, ఈజ్ పాయిజ్డ్ టు గ్రో. ఈజ్ పాయిజ్డ్ టు గ్రో అట్ 7% దిస్ ఇయర్ అలోన్. ఇండియాలో ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ అనేది ఈజ్ పాయిజ్డ్ టు గ్రో అట్ 7% దిస్. ఈ ఒక ఇయర్లోనే దరిదాపులా 7% చేత పెరిగినది. సో పాయిజ్డ్ టు గ్రో. Poised is a word followed by the position to. Poised is a word, P-O-I-S-E-D. Poised is a word followed by the position to. So error related to the preposition. డైలీ చెప్తానే ఉన్నాను, ప్రిపోజిషన్ మీద వాడు ఇచ్చేటువంటి 10 వాక్యాలలో మీకు 2 అన్న ఉంటాయి గ్యారెంటీగా. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ ఏ పార్ట్ కాదు, బి పార్ట్ కాదు, సి పార్ట్. Then 355, the ministry was considered several proposals for the development of small and medium enterprises
during budget discussions. The ministry was considered several proposals for the development of ministry considered was considered కాదు మినిస్ట్రీ కన్సిడర్ చేసింది. వాజ్ కన్సిడర్డ్ అంటే యాక్చువల్గా ఐ బీట్ అంటే నేను కొట్టానని, ఐ వాజ్ బీట్ అంటే ఏంటి నన్ను కొట్టినారు అని అర్థం. కాబట్టి ఇక్కడ మినిస్ట్రీ కన్సిడర్ చేసింది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉండాలి, ప్యాసివ్ వాయిస్లో ఉండకూడదు. కాబట్టి వాజ్ అనేది అవసరము లేదు. వై? బికాస్ ఇట్ ఈజ్ ఇన్ ది యాక్టివ్ వాయిస్. కాబట్టి ద మినిస్ట్రీ కన్సిడర్డ్ సెవెరల్ ప్రపోజల్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డ్యూరింగ్ బడ్జెట్ డిస్కషన్. సింపుల్. ఇక్కడ రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటాం. అంటే రావణుడు రాముని చేత చంపబడినాడు. మరి ఇక్కడ మినిస్ట్రీ కన్సిడర్ చేస్తుంది. మినిస్ట్రీ వాజ్ అంటే మినిస్ట్రీని కన్సిడర్ చేశారు అని తప్పు, అది మీనింగే కన్వే కాదు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ప్యాసివ్ వాయిస్ రాకూడదు, యాక్టివ్ వాయిస్ రావాలి. కాబట్టి వాజ్ని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. అది మీరు గమనించాలి. ది మినిస్ట్రీ కన్సిడర్డ్ సెవెరల్ ప్రపోజల్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డ్యూరింగ్ బడ్జెట్ డిస్కషన్స్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్? First part, error related to the active voice. Then 356, the amount of foreign direct investment in the country in 2008 is double that received in 1997. 1997లో దానికంటే 2008లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అయ్యింది. ఎంటైర్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది ఫాస్ట్. The amount of foreign direct investment in the country in 2008 ఈజ్ డబల్డ్ కాదు, మరి ఏం రావాలా? వాజ్ డబల్డ్ దట్ రిసీవ్డ్ ఇన్ 1997 రిలేటెడ్ టు ది ఫాస్ట్. టెన్స్ రిలేటెడ్ ఎర్రర్. సో వెర్ ఈజ్ ద ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. ది కంట్రీ ఇన్ 2008 వాజ్ డబల్డ్ దట్ రిసీవ్డ్ ఇన్ 1997. ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్. వేర్ ఈజ్ ద ఎర్రర్? Error is in third part. Then the details of the scheme will be made clearly to the public by the end of the financial year. The details of the scheme will be made clearly to the public by the end of the financial year. Will be made clearly కాదు, will be made clear. Will be made clear. No need to use clearly. Will be made clear to the public. Clearly to the public it is not acceptable. Clear to the public or open to the public. Clear to the public or open to the public అని కూడా అనొచ్చు. The details of the scheme will be made clear or open to the public by the end of financial. By the ending అనకూడదు. నిన్న దినం చదివినాం by the end of the financial year. కాబట్టి to be made clear. Made clearly తప్పు. మేడ్ క్లియర్. టు బి మేడ్ క్లియర్. టు బి మేడ్ క్లియర్ టు ది పబ్లిక్. అది ఇక్కడ క్లియర్ అనేది వర్బ్ అవుతే మేడ్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్. వర్బ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్. లేదు అనదర్ అడ్వర్బ్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో బీ తర్వాత థర్డ్ బాగుంది వర్బ్ అయ్యే మేక్, మేడ్, మేడ్. సో ద డీటెయిల్స్ ఆఫ్ ద స్కీమ్ విల్ బి మేడ్ ఓపెన్ ఆర్ విల్ బి మేడ్ క్లియర్. ఇది సూటబిలిటీ కాదు, ఇది కూడా దీన్ని ఏమంటాం? వొకాబులరీ, పదజాలం యొక్క ప్రయోగము. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. Then 358, the government officials have been working overtime to answer queries raised by banks on numerous issues. No need to use of. No, on numerous issues. On numerous issues. No need to use of. Here of is redundant. Redundant. REDUNDANT అంటే ఎక్సెస్, అవసరము లేదు అది. సో గవర్నమెంట్ అఫీషియల్స్ ప్లూరల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓవర్ టైమ్ టు ఆన్సర్ క్వరీస్ రైజ్డ్ బై బ్యాంక్స్. raised by banks. By ముందు థర్డ్ బాగుంది వర్క్. ఇట్ ఈస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఇష్యూస్ pertaining to the loan waiver. Pertaining is a word followed by the position to correct preposition. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది?
numerous issues, no need to use of. Very error is in third part. Error related to the preposition, numerous tarvata preposition avasaram ledu, redundant delete cheyali. Then 259, we have sought clearance. We have sought clearance in additional expenditure incurred during the project. We have sought clearance. We have sought clearance in clearance of additional expenditure incurred or clearance to additional expenditure incurred. ఏదైతే ఎక్స్పెండిచర్ అడిషనల్గా పెట్టామో దానికి క్లియరెన్స్. సో వీ హ్యావ్ సాట్ క్లియరెన్స్ టు అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆర్ క్లియరెన్స్ ఆఫ్ అడిషనల్ ఎక్స్పెండిచర్. జనరల్గా క్లియరెన్స్ ఈజ్ అ వర్డ్ ఫాలోడ్ బై ద పొజిషన్ ఆఫ్ అన్న వాడాలి లేదా టు అన్న వాడాలి. ఇక్కడ కూడా ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్. సో వీ హ్యావ్ సాట్ క్లియరెన్స్ ఆఫ్ అడిషనల్ ఆర్ క్లియరెన్స్ టు అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ డ్యూరింగ్ ది ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం నందు అడిషనల్ ఎక్స్పెండిచర్ వచ్చింది, దానికి సాట్ అంటే క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది. సీక్, సాట్, సాట్. హ్యావ్ తర్వాత థర్డ్ ఫామ్ అది వర్బే వచ్చింది. ఫస్ట్ పార్ట్లో ఎర్రరు లేదు. సో క్లియరెన్స్ ఆఫ్ ఆర్ క్లియరెన్స్ టు కాంటెక్స్ట్ని బట్టి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. Then 360. The Reserve Bank of India's decision to waive ATM charges have put banks in a difficult position. Reserve Bank of India's decision to waive ATM charges. ATM charges తీసివేయాలి అని తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డెసిషన్ బ్యాంకులను ఇబ్బందుల్లో పడేసింది. మరి డెసిషన్ చార్జెస్ కాదు సబ్జెక్టు. ఏటీఎం ఛార్జెస్ తీసేయాలని తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క తీర్మానము, అది సింగులర్. ఇదంతా సింగులర్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్. మరి ఇది సింగులర్ అయినప్పుడు వచ్చే వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గా ఉండాలి. సో దీన్ని ఏమంటాం? కాంకర్డ్. CONCORD అంటే సబ్జెక్ట్ మస్ట్ బి అగ్రీ విత్ ది వర్బ్. అది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బే రావాలి. హ్యావ్ని ఏం చేయాలి? హ్యాడ్ చేయాలి. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 361. The government is planning to sanction grants to pharmaceutical companies for investing new treatments for diseases about malaria and tuberculosis. The government is planning to sanction grants to pharmaceutical. Government is planning to sanction. ఎక్కడ ఎర్రర్ లేదు. గ్రాంట్స్ టు శాంక్షన్. వాట్ గ్రాంట్స్? ఎవరికి? టు ఫార్మాస్యూటికల్ కంపెనీస్. దేనికి? ఫర్ ఇన్వెస్టింగ్ న్యూ ట్రీట్మెంట్స్. దేని కొరకు? ఫర్ డిసీజెస్ అబౌట్. ఫర్ డిసీజెస్ లైక్, నాట్ అబౌట్. ఫర్ డిసీజెస్ లైక్ మలేరియా, ట్యూబర్క్లోసిస్ అండ్ కరోనా. డిసీజెస్ లైక్. డిసీజెస్ ఏం రావాలి? లైక్ రావాలి. కాబట్టి ఇది కాంటెక్స్ట్ రిలేటెడ్, అబౌట్ రాకూడదు. మరి ఏం వాడాలా? లైక్. కాంటెక్స్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్. సందర్భానుసారంగా ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మరి ఫోర్త్ పార్ట్లో డిసీజెస్ లైక్ మాదిరి. డిసీజెస్ యాజ్ అనం, డిసీజెస్ లైక్ అంటాం, అబౌట్ కాదు. కాబట్టి డిసీజెస్ లైక్ మలేరియా అండ్ ట్యూబర్క్లోసిస్. దెన్ 362. The finance minister's view is that the scheme will ensure that millions of farmers will be lifted out of poverty. ఇక్కడ ఫస్ట్ పార్ట్ దేనికి రిలేటెడ్? ఫ్యూచర్ రిలేటెడ్. See, the finance minister's view is that the scheme will ensure that millions of farmers will be lifted out of poverty. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఈజ్ in the future tense. First part is in the future, so followed by simple present tense. So no need to use again will be. దీన్నే ఒకే వాక్యం నందు రెండు విల్ యూజ్ చేయకూడదు అని బ్లైండ్గా చెప్తుంటారు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ విల్ బీ యూ హ్యావ్ టు యూజ్ ఆర్. వెరీ ఎర్రర్ ఇన్ థర్డ్ పార్ట్. ఏంటి రూల్ ఏంటి? ఫస్ట్ పార్ట్లో ఫ్యూచర్ ఉంది, ఫాలోడ్ బై ప్రజెంట్. సో దాని ప్రపోజల్ అది. ది ప్రైమ్ మినిస్టర్స్ వ్యూ ఈజ్ that the scheme will ensure that millions of farmers are lifted out of poverty.
ఇది ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తులో బీదరికం నుంచి చాలామంది రైతులు బీదరికం నుంచి బయటపడబోతారు అని అతని యొక్క అభిప్రాయము. కాబట్టి విల్ ఎన్ష్యూర్ అనేది ఫ్యూచరు. సో తర్వాత ఏం రావాలా? ప్రజెంట్. అంటే ఫ్యూచర్ టెన్స్ ఫాలోడ్ బై ప్రజెంట్ టెన్స్. ఇక్కడ టెన్స్కు సంబంధించినటువంటి ఎర్రర్ కాబట్టి విల్ బీని ఏం చేయాలి? ఆర్గా చేసుకోవాలి. సో ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ 363 ది సర్వే కండక్టెడ్ రివీల్స్ that there is a lack of adequate healthcare facilities even in urban areas. The survey conducted reveals కండక్ట్ చేయబడిన సర్వే ఏం తెలిపింది? దట్ దెర్ ఈజ్ రివీల్స్ సింగులర్ ఈజ్ ప్రజెంట్ ఆఫ్ అడిక్వేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఈవెన్ వేర్ ఇన్ అర్బన్ ఏరియాస్లో కూడా. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్ రిలేటెడ్ ఎక్కడ ఎర్రరు లేదు. నో ఎర్రర్. చాయిస్ 5. 364 సమ్ ఆఫ్ ది వరల్డ్స్ తప్పు చదవాలన్న రాదు చూడండి. సమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఇక్కడ పొజిటివ్ కేసులో రావాలి. ఎర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వరల్డ్స్ WORLDS. సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అపాస్ట్రఫియస్డ్. సమ్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ వాటర్ బాడీస్ ప్లూరల్. బాడీస్ ఆర్ ప్లూరల్. డ్రైయింగ్ అప్ దస్ థ్రెటనింగ్ ద లైవ్లీవుడ్స్ ఆఫ్ మిలియన్స్. దీనివల్ల చాలామంది మిలియన్ల ప్రజల యొక్క జీవనోపాధికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి సమ్ ఆఫ్ ది వరల్డ్ కాదు, వరల్డ్స్ పొజిటివ్ కేసులో రావాలి. POSSESSIVE పొసెసివ్ కేస్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 365 అమంగ్ ద మెనీ ఛాలెంజెస్ ఫేసింగ్ ద కంట్రీ. 365 among the many challenges facing the country in the next decade is poverty and unemployment. Among the many challenges facing the country, మరి among the many challenges facing the country in the next decade, మరి నెక్స్ట్ 10 ఏళ్లలో దేశము ఎన్నో సవాళ్ళను ఎదుర్కోబోతుంది. అవి ఏంటివి? పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రెండు సబ్జెక్టులు అండుతో కనెక్ట్ కాబడుతున్నాయి. మరి వర్బ్ ఏ విధంగా ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. ఏముండాలి? ప్లూరల్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అవి వచ్చే 10 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు దేశం ఎదుర్కోబోతుంది. అందులో ఒకటి బీదరికము, ఇంకోటి నిరుద్యోగము. రెండు సబ్జెక్టులు అండుతో కనెక్ట్ కాబడుతున్నాయి కాబట్టి ఆర్ అనే ప్లూరల్లో రావాలి. దీన్ని ఏమంటాం? కాంకర్డ్. అంటే సబ్జెక్ట్ మస్ట్ బి అగ్రీ విత్ ది వర్బ్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో ఎర్రరు ఉంది. దెన్ 366 అకార్డింగ్ టు ఎకానమిస్ట్ నాట్ మోర్ దాన్ 5% ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ టేకన్ బై స్టూడెంట్స్ ఆర్ ఓవర్ డ్యూ. ఎడ్యుకేషన్ లోన్స్ అనకూడదు, ఎడ్యుకేషనల్ లోన్స్. ఇక్కడ 5% ఆఫ్ ఎడ్యుకేషనల్ లోన్స్. ఇక్కడ చూడండి, మామూలుగా ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ రావాలి. కానీ ఇక్కడ 5%, 1/4, 3/4, 2/3 అని వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చేటువంటిది కౌంటబుల్ లోన్ అయితే వచ్చే వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. గత 3 రోజుల నుంచి చెప్తున్నాను. ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్. అయితే ఎడ్యుకేషన్ లోన్ అనకూడదు. ఏమనాలి? ఎడ్యుకేషనల్ లోన్స్. EDUCATIONAL ఎడ్యుకేషనల్ లోన్స్. ఎడ్యుకేషన్ లోన్ అనకూడదు. ఏమనాలా? ఎడ్యుకేషనల్ లోన్స్ అని అనాలి. ఏంటికి? లోన్స్ అనేది నౌను, దాన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్. ఆఫ్ ఎడ్యుకేషనల్ లోన్స్ ప్లూరల్ కాబట్టి దీనికి ముందు ఏ అనేది రాదు. మామూలుగా లోన్స్ నౌను, దాన్ని మాడిఫై చేసే అడ్జెక్టివ్ ముందు ఏ కానీ యాన్ కానీ పెట్టాలి కదా, కరెక్టే. కానీ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ముందు మళ్ళీ ఏ అనేది రాకూడదు. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది కరెక్టే. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రరు ఉంది. ఇది ఏంది? వొకాబులరీ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. 1 + ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ఏం రావాలి? సింగులర్ వర్బే రావాలి. అది రూలు. మరి దీనికి మినహాయింపు, ఎక్సెప్షన్, మినహాయింపు ఉంది. ఏది? 1/3, 2/3
10% ఆర్ ఎనీ పర్సెంట్ అని వచ్చి ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చి ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కౌంటబుల్ నౌన్ అయితే అప్పుడు వచ్చేవరకు ఎలా ఉండాలా, ప్లూరల్లో ఉండాలి. ఇవన్నీ వచ్చి ఇక్కడ అన్కౌంటబుల్ సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అన్కౌంటబుల్ సబ్జెక్ట్ నౌన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రావాలా, సింగులర్ వర్బు రావాలి. 3 రూల్స్ ఉన్నాయి. 1 ప్లస్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్, ఆర్ 1/3, 2/3, 3/4, 5%, 8%, 10%, 9%, 20%, 100% ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ కౌంటబుల్ అయితే ప్లూరల్ వర్బ్ రావాలి. ఇవన్నీ వచ్చి కౌంటబుల్ నౌన్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. ఇది అందుకే ఇక్కడ ఎడ్యుకేషనల్ లోన్స్ కౌంటబుల్, అందువల్ల ప్లూరల్ వర్బ్ వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్స్ అనకూడదు, ఎడ్యుకేషనల్ లోన్స్ అనాలి. ఎందుకు ఎలా అనాలి, లోన్స్ అనేది నౌను, దాన్ని మాడిఫై చేసి అడ్జెక్టివ్ ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది నౌను, కానీ ఎడ్యుకేషనల్ని అడ్జెక్టివ్గా మార్చుకోవాలి. వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ 367 the two candidates share a reputation for competency as well as for good communication skills. The two candidates share a reputation for competency as well as for good communication skills. For competency as well as for ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్స్ షేర్ చేసుకున్నారు అంటున్నాడు. ద టూ క్యాండిడేట్స్ ప్లూరల్, షేర్ ప్లూరల్ వర్డ్, అది ఓకే. ద టూ క్యాండిడేట్స్ షేర్ ఏ రెప్యుటేషన్, నేను గొప్ప అని ఇద్దరు క్యాండిడేట్స్ పోటీ పడ్డారు. ఫర్ కాంపిటెన్సీ యాజ్ వెల్ యాజ్ ఫర్ కాంపిటెన్సీ యాజ్ వెల్ యాజ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మరి ఇక్కడ ఇద్దరి మధ్యనే కంపారిజన్ ఉంది కాబట్టి మరి ఏమి రావాలి, గుడ్, బెటర్, బెస్ట్. మరి కంపారిజన్ ఇద్దరి మధ్యన ఉంది కాబట్టి ఏం రావాలి, బెటర్. కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ కాదు, మరి ఏం రావాలా, బెటర్ కమ్యూనికేషన్. కంపారిజను ఇద్దరి మధ్యన ఉంది కాబట్టి కంపేర్డ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ రావాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్కి సంబంధించినటువంటి ఎర్రరు. మరి గుడ్ బదులు అక్కడ ఏం రావాలి, బెటర్ రావాలి. ఏంటి, ఇద్దరి మధ్యన కంపారిజన్ ఉంది కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, 4th పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటివే. మీరు జాగ్రత్తగా వినగలిగి అప్లై చేయగలిగితే ఇన్ని సెంటెన్సెస్ రిపిటేషన్ ఎక్కువ జరిగింది, అన్ని రిపిటేషనే. అడ్వర్బ్ మీద, వర్బు మీద, ఆర్టికల్ మీద, కంజంక్షన్ మీద, ప్రిపోజిషన్ యూసేజ్ మీద, టెన్స్ మీద, ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ మీద, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ మీద, యాక్టివ్ వాయిస్ మీద, ప్యాసివ్ వాయిస్ మీద, అన్ని రిపీటెడ్ సెంటెన్సెస్. సెంటెన్స్ వేరు కావచ్చు, కాంటెక్స్ట్ ఒకటి. ఇక్కడ 368 హిజ్ మెయిన్ క్వాలిఫికేషన్ ఫర్ ద జాబ్, ఆన్ ద జాబ్ కాదు, హిజ్ క్వాలిఫికేషన్ ఫర్ ద జాబ్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారిన్ బ్రాంచెస్. ఈ జాబ్కి అతని క్వాలిఫికేషన్ ఏంటంటే అతను ఫారిన్ బ్రాంచెస్లో అతనికి ఉన్నటువంటి అపారమైన ఎక్స్టెన్సివ్ అంటే ఏంటి, అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్ కాబట్టి ఏం చేయాలా, ఎక్స్టెన్సివ్ వాడుతున్నాడు. ఈజ్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారిన్ బ్రాంచెస్. కాబట్టి ఇక్కడ ఈజ్ మెయిన్ క్వాలిఫికేషన్ ఆన్ ద జాబ్ కాదు, ఫర్ ది జాబ్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. చూసారా, ప్రిపోజిషన్ మీద అట్లీస్ట్ 10 వాక్యాలు వస్తే 2 ఉంటాయి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ వన్. దెన్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ స్టూడెంట్స్ an insight into the economic future of our country. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్సైట్ అంటే ఏంటి, క్లియర్ అండర్స్టాండింగ్. క్లియర్ మీనింగ్ అది, అండర్స్టాండింగ్, క్లియర్ అండర్స్టాండింగ్. A representative of the Reserve Bank will provide students an insight into the economic future of our రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ విల్ తర్వాత ఫస్ట్ వన్ వర్బే రావాలి. విల్ ప్రొవైడ్ స్టూడెంట్స్ యాన్ ఇన్సైట్ ఇంటు ది ఎకనామిక్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. దేశంలో ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందనే దాని మీద క్లియర్గా అర్థమయ్యేటట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ స్టూడెంట్స్కు చెప్పబోతున్నాడు.
ఇవ్వబోతాడు ఇన్ఫర్మేషను. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి నో ఎర్రర్. అప్పుడు ఏమవుతుంది? కాంటెక్స్ట్ రిలేటెడ్. ఇక్కడ మీనింగ్ ఇన్సైట్ అంటే ఏంటి? కంప్లీట్ క్లియర్ అండర్స్టాండింగ్ అని అర్థం. Then 370. As one of the leader insurance companies in India, they offer comprehensive financial services. Comprehensive means complete, understandable అని కూడా వస్తుంది. మరి యాజ్ వన్ ఆఫ్ ద లీడర్ కాదు, ఏం రావాలి మరి? వన్ ఆఫ్ ది లీడింగ్, LEADING, లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇండియాలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో లీడింగ్ అంటే పై స్థాయిలో ఉన్న లీడింగ్ కంపెనీగా దే ఆఫర్. మరి వారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ప్లూరల్ కాబట్టి ఆఫర్ ప్లూరల్ వర్క్. దే ఆఫర్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ ఏంటి మరిది? వొకాబులరీ, VOCABULARY, లీడర్ అనకూడదు, లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనాలి. మరి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ ది ఫస్ట్ పార్ట్. 371. There is a rumor that this multinational company will set up its regional headquarters in India in short. There is a rumor that this multinational company will set up its regional headquarters where in India. ఎప్పుడు? shortly. in short కాదు, in India shortly. అంటే ఇది ఏంటిది? అడ్వర్బ్. సో ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్. లాస్ట్ అడ్వర్బ్ రావాలి. సో దెర్ ఈజ్ ఎ రూమర్ దట్ దిస్ మల్టీనేషనల్ కంపెనీ విల్ సెటప్ ఇట్స్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా షార్ట్లీ. ఇన్ షార్ట్ కాదు, షార్ట్లీ అనే అడ్వర్బ్తో ఎండ్ కావాలి. సో వెరీ ద ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. దెన్ 372. Despite taking steps to encourage foreign investment, there has been any substantial improvement in our country. Despite taking steps to encourage foreign investment, మన ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి స్టెప్ తీసుకుంటున్నప్పటికీ దేర్ హ్యాస్ బీన్ ఎనీ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ ఎకానమీ. మన ఎకానమీలో చెప్పుకోదగినటువంటి ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. అయినప్పటికీ లేదు అన్నానంటే ఏం రావాలా? ఎనీని నెగిటివ్ చేయాలి. ఎనీ నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? నో చేయాలి. ఏం చేయాలి? నో చేయాలి. సో దేర్ హ్యాస్ బీన్ నో సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్. తీసుకున్నప్పటికీ ఎకానమీలో పెద్ద చెప్పుకోదగినంతగా సబ్స్టాన్షియల్ అంటే ఏంటి? కన్సిడరబుల్, CONSIDERABLE, కన్సిడరబుల్, చెప్పుకోదగినంత అభివృద్ధి లేదు. అక్కడ ఏంటిది మరి? ఈ సెంటెన్స్ను అర్థవంతం చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ సెంటెన్స్ యాజ్ సెన్సిబుల్, SENSIBLE, సెంటెన్స్ను సెన్సిబుల్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ యూ హ్యావ్ టు యూజ్ నో, నెగటివ్ ఇచ్చారు. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. 374. The questions reflected, we had 373. We had made every effort to ensure that a compromise is reached and the deal was signed. We had made every effort to ensure that a compromise was reached. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మరి ఫాస్టే రావాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. We had made every effort to ensure that a compromise was reached and the deal was signed. మేము వీలైనంత వరకు అక్కడ కాంప్రమైజ్ చేయడానికి, ఆ డీల్ మీద సంతకం చేయడానికే మా చేతనైన ఎఫర్ట్స్ మేము పెట్టాము. ఎంటైర్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది ఫాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. ఈజ్ వాజ్ చేయాలి, ఇక్కడ ఆల్రెడీ వాజ్ ఉంది. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. ఇక్కడ ఏంటి? టెన్స్. ఇది ఏంటి? టెన్స్. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. దెన్ 374. The questionnaire reflected various phenomena that are sparingly experienced. The questionnaire reflected various phenomena that are sparingly means rarely. Instead of sparingly, you have to use rarely. Sparingly corrective call. Rarely experienced. The questionnaire reflected various phenomena.
వేరియస్ కాబట్టి ఫినామినా ప్లూరల్, ఫినామినన్ సింగులర్, ఫినామినా ఫ్లూరల్, వేరియస్ ప్లూరల్, ఇది ఫ్లూరల్, ఇది కరెక్ట్. సో ది క్వశ్చన్ ఈర్ రిఫ్లెక్టెడ్ వేరియస్ ఫినామినా దట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. మరి రిఫ్లెక్టెడ్ పాస్ట్ దట్ ఆర్ బదులు దట్ వర్ కూడా వాడచ్చు. సో ది క్వశ్చన్ ఈర్ రిఫ్లెక్టెడ్ వేరియస్ ఫినామినా దట్ వర్ రేర్లీ ఎక్స్పీరియన్స్నే బాగుంటుంది. స్పేరింగ్లీ బదులు రేర్లీ. ఇటువంటివి చాలా అప్పుడప్పుడు మనకు ఈ రకరకాల దృశ్యాలు మనకు కనపస్తూ ఉంటాయి. వీటికి మనకు ప్రశ్నార్థకం అవుతుంటాయి. దట్ వర్ రేరింగ్లీ ఎక్స్పీరియన్స్డ్. మనకు ఈ కరోనా లాంటివి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. పోయిన 100 years క్రితం కూడా ఏదో ఒకటి వచ్చింది, చాలామంది పోయారు. అట్లా రేర్గా వస్తూ ఉంటాయి. ఇవి మనకు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి అని అర్థం. సో ది క్వశ్చన్ ఈర్ రిఫ్లెక్టెడ్ వేరియస్ ఫినామినా దట్ వర్, ఇక్కడ ఫాస్ట్ రావాలి, ఆర్ బదులు ఏం రావాలి, వర్, దట్ వర్ రేర్లీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా స్పేరింగ్లీ అంటే కూడా రేర్లీ అనే, కానీ మనకు సులువుగా అర్థమయ్యే పదానికి ఇది వాడుతున్నాం. ఎనీహౌ ఎక్కడ ఎర్రర్ ఉంది, ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ అంటే టెన్స్ రిలేటెడ్ ఎర్రరు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, 4th పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 375 కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ నాట్ నెసెసర్లీ డెలిషియస్. ఇక్కడ కాంట్రరీ CONTRARY, కాంట్రరీ ఈజ్ అ వర్డ్ ఫాలోడ్ బై ద పొజిషన్ టు. కాంట్రరీ టు అంటే ఆపోజిట్, OPPOSITE, ఆపోజిట్ అని మీనింగ్. సో కాంట్రరీ టు స్పెల్లింగ్ మిస్టేక్. ఏ పార్ట్లో ఉంది, ఫస్ట్ పార్ట్. కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ నాట్ నెసెసర్లీ డెలిషియస్. డెలిషియస్ అంటే ఏంటి, టేస్ట్ఫుల్, TASTEFUL. అంటే మరి మనం అనుకున్నట్లుగా మాగిన పండ్లన్నీ ఖచ్చితంగా రుచికరంగా ఉండాలనేమీ లేదు. కాబట్టి మాగిన పండ్లన్నీ రుచికరంగా ఉండాలనేది ఏమీ లేదు. అది విరుద్ధం, మనం అనుకున్న నమ్మకానికి విరుద్ధము. కాబట్టి మామిడి పండు బాగా మాగితే రుచిగా ఉంటుంది. జామ పండు బాగా మాగిందనుకోండి అంత పెద్ద రుచి అనిపించదు. కాబట్టి అది అటు పూర్తి ఎక్కువ మాగకుండా దూరగా ఉన్నప్పుడు తింటేనే రుచి. కాబట్టి కాంట్రరీ టు దానికి అనుకున్నట్టుగా రైప్ ఫ్రూట్స్ అంటే ఏంటి, మాగిన పండ్లు, బాగా అంటే మాగిన పండ్లు అని అర్థం. కాబట్టి దానికి వ్యతిరేకముగా. కాబట్టి ఎనీహౌ స్పెల్లింగ్ తప్పు ఉంది, CONTRARY. ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. దెన్ 376 the most ambitious enterprise undertaken in the ancient Egypt was of the construction of pyramids. The most ambitious enterprise undertaken in the ancient Egypt was of the construction of pyramids. So the most ambitious enterprise undertaken in the ancient Egypt was of the construction of pyramids. మరి ఇక్కడ ది మోస్ట్ ambitious enterprise undertaken in the ancient, undertaken in the ancient Egypt was past, was of the construction of pyramids. So the most ambitious enterprise undertaken in the ancient Egypt. కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎక్కడ ఎర్రర్, ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. సో ఇక్కడ మరి అండర్టేకన్ అనేది యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఏమి చేయాలి, హ్యాడ్. ద మోస్ట్ అంబిషియస్ ఎంటర్ప్రైజ్ హ్యాడ్ అండర్టేకన్ ఇన్ ది ఏన్షియంట్ ఈజిప్ట్ వాజ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పిరమిడ్స్. అప్పుడు ఏ పార్ట్లో తప్పు అవుతుంది, ఫాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. అంటే ఏ పార్ట్లో ఎర్రర్ వస్తుంది, 3rd పార్ట్లో ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్ చాప్టర్. నో ఎర్రర్ కాదు. ఎక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ అండర్టేకన్, అండర్టేకన్ అనే 3rd ఫామ్ యూజ్ చేస్తున్నామని చెప్పాలంటే అక్కడ యూజ్ యాడ్ చేయాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. సో ఎర్రర్ ఈజ్ ఇన్, వేర్ ఈజ్ ద ఎర్రర్ ఈజ్ ఇన్ 3rd పార్ట్. దెన్ 377 ది astronomical calculations were admiringly accurate. Simple sentence. Astronomical calculations were admiringly accurate. Were admire, accurate noun modify చేసి అక్యురేట్ వర్బును మాడిఫై చేసి అడ్వర్బు. ఇక్కడ astronomical calculations ప్లూరల్ వర్ వాడుతున్నాడు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. వర్ అడ్మైరింగ్లీ అక్యురేట్. మరి ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు చేసే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గానే
నిజంగానే ఆశ్చర్యపోయేటట్లుగా కరెక్ట్గా ఉండినవి అని అర్థం. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. 377 యాజ్ పర్ ద కాంటెక్స్ట్ నో ఎర్రర్. దెన్ 378 looking inward from the top of the ramparts, the sentries had a marvelous panorama spread before them. ఇక్కడ పెనోరమా అంటే పానోరమా కాదు, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తున్నాడు. పిఏ పెనోరమా PANORAMA. పెనోరమా అంటే సీనరీ SCENERY దృశ్యము. స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తున్నాడు ఇది. సో లుకింగ్ ఇన్వర్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ర్యాంపార్ట్స్ అంటే ఏంటి? డెస్ట్రాయిడ్ ర్యాంపార్ట్స్ మీన్స్ డెస్ట్రాయిడ్ ప్లేసెస్. ఆ డెస్ట్రాయిడ్ ప్లేసెస్లో నుంచి కిందికి చూసినట్లయితే అక్కడ సెంట్రీస్ అంటే ఎవరు? కాపలాదారులు, సోల్జర్స్. హ్యాడ్ ఏ మార్వలస్ పెనోరమా స్ప్రెడ్ బిఫోర్ దెమ్. పైకెక్కి ఆ పడిపోయిన గోడల కింద పైనుంచి కిందికి చూస్తే కింద సెంట్రీస్గా కాపలా కాస్తున్న సోల్జర్స్ యొక్క వాళ్ళు ఎక్కడెక్కడో డిప్లాయిడ్ అయి ఉంటారు. ఆ స్ప్రెడింగ్ చూస్తే అది ఒక రకమైనటువంటి మార్వలస్ అద్భుతమైనటువంటి దృశ్యంగా మనకు కానవస్తుంది. మార్వలస్ పెనోరమా PANORAMA అంటే సీనరీ. ఇది వొకాబులరీ VOCABULARY. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 379 he gave me all the details when he had visited all the temples which while he will be going on official tour. He gave me all the details when he had visited all the temples while he will be going on. ఇక్కడ హ్యాడ్ విజిటెడ్, మరి ఇక్కడ వైల్, ఇక్కడ ఏమన్నాడు? వెన్ హీ హ్యాడ్ విజిటెడ్ ఆల్ ద టెంపుల్స్ వైల్ హీ విల్ బీ గోయింగ్ ఆన్. ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. హీ గేవ్ మీ ఆల్ ద డీటెయిల్స్ వెన్ హీ విజిటెడ్ ఆల్ ద టెంపుల్స్ వైల్ హీ విల్ బీ గోయింగ్ ఆన్ అఫిషియల్ టూర్. He gave me all the details when he visited all the temples. When he had visited కాదు. when ఎందుకు? when, till, until, after, ago, before, as soon as, whenever. ఇందులో టైం క్లాసు కాబట్టి హ్యాడ్ విజిటెడ్ రాకూడదు. He gave me all the details when he visited హ్యాడ్ అవసరం లేదు. when he visited all the temples while he will be going on official. అతను అఫిషియల్ టూర్లో వెళ్ళే ముందు అతను ఏ టెంపుల్స్ చూసినాడో వాటి గురించి డీటెయిల్డ్గా మాకు చెప్పాడు అని అర్థం. సో ఈ గేవ్ మీ ఆల్ ద డీటెయిల్స్ వెన్ హీ విజిటెడ్ ఆల్ ద టెంపుల్స్ వైల్ హీ విల్ బి గోయింగ్ ఆన్ అఫిషియల్ టూర్. యాక్చువల్గా అయితే ఇది కూడా తప్పే. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫ్యూచర్ రాకూడదు. యాక్చువల్గా వైల్ హీ వాజ్ గోయింగ్ ఆన్ అఫిషియల్ టూర్. ఒకవేళ ఇక్కడ వాడు అది ఇచ్చిన వాక్యంలో అది వాడు ఇంప్లై చేసుకొని ఉండొచ్చు. హీ గేవ్ మీ ఆల్ ద డీటెయిల్స్ వెన్ హీ హ్యాడ్ విజిటెడ్ ఆల్ ద టెంపుల్స్ వైల్ హీ వాజ్ గోయింగ్ ఆన్ అఫిషియల్ టూర్. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. ఎర్రర్ ఇక్కడ ఉంది యాక్చువల్గా. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్, టెన్స్ రిలేటెడ్. దెన్ 380 let us all work together as like homogeneous group so that success would be obvious. Obvious means OBVIOS. Obvious means clear. So let us all work together like homogeneous. No need to use as. రెండు అవసరం లేదు. Let us all work together like homogeneous. హోమోజీనియస్ అంటే ఏంటి? యూనిటీ, యూనిఫైడ్. దాని అర్థం ఏంది? యూనిఫైడ్, అందరము ఒకే మాదిరి నుండి పని చేద్దాము అని అర్థం. అక్కడ దాని అర్థం ఏంది? పని చేద్దాము అని అర్థం. ఇక్కడ యాజ్ లైక్ రెండు అవసరం లేదు. లెట్ us ఆల్ వర్క్ టుగెదర్ లైక్ హోమోజీనియస్ గ్రూప్. హోమోజీనియస్ అంటే ఏంటి? యూనిఫైడ్, ఒకే గ్రూప్ లాగా కలిసికట్టుగా
పని చేద్దాము సో దట్ సక్సెస్ వుడ్ బి ఆబ్వియస్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. యాజ్ లైక్ రెండు అవసరము లేదు, ఒక్కటి మాత్రం యూజ్ చేయాలి. డబల్ వర్డ్స్, ఇక్కడ డబల్ వర్డ్స్ అవసరం లేదు కాబట్టి ఒక వర్డ్ను రిడెండెంట్ తీసేయాలి. REDUNDANT excess word. Where is the error? Error is in second part. Then 381. The process was so simple and easy to understand that it hardly took 5 minutes for us to learn it. The process was so simple past and easy to understand that it hardly took past 5 minutes for us to learn it. ఆ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది అండ్ ఈజీ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. దట్ ఇట్ హార్డ్లీ టుక్, అది 5 నిమిషాల కంటే నేర్చుకోవడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో కాంటెక్స్ట్ రిలేటెడ్, నో ఎర్రర్. సో చాయిస్ 5. దెన్ 381 over 382. It is strange that even after 15 years of experience he is still not able to be performed. It is strange that even after 15 years of experience he is still not able to perform. He is still not able to be performed కాదు, he is still not able to perform. So it is strange, ఇది చాలా వింత, that even after 15 years of experience 15 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికి కూడా he is still not able to perform. అతను ఇప్పటికీ ఇంకా సక్రమంగా పర్ఫామ్ చేయలేకపోతూ ఉన్నాడు. he is still not able to perform. కాబట్టి ఇక్కడ టు పర్ఫామ్, బీ పర్ఫామ్డ్ కాదు, టు తర్వాత ఫస్ట్ ఫామ్ వర్బే రావాలి. ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్. సో వెరీ ద ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. దెన్ 383. What to make people tense is actually a mystery which is difficult to unfold. What to make కాదు, what makes people. What అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. వాట్ మేక్స్, మేక్ అనేది ప్లూరల్, మేక్స్ అనేది సింగులర్. వాట్ మేక్స్ పీపుల్ టెన్స్ ఈజ్, అందుకే సింగులర్. ఈజ్ యాక్చువల్లీ ఏ మిస్టరీ విచ్ ఈజ్ డిఫికల్ట్ టు అన్ఫోల్డ్. ఇది ఓపెన్ చేయడం కష్టం. ఎందుకు ప్రజలు అంత టెన్స్గా ఫీల్ అయిపోతుంటారో ఇది చాలా మిస్టరీ, కష్టము. ఇది చెప్పడం, ఎవరు ఎందుకు టెన్స్గా ఫీల్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సో వాట్ మేక్స్ పీపుల్ టెన్స్ ఈజ్ యాక్చువల్లీ, మరి వాట్ మేక్స్ సింగులర్, ఈజ్ సింగులర్. వాట్ మేక్స్ పీపుల్ టెన్స్ ఈజ్ యాక్చువల్లీ ఏ మిస్టరీ విచ్ ఈజ్ డిఫికల్ట్ టు అన్ఫోల్డ్. ఇది చెప్పడం చాలా కష్టం. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఇది ఏంది మరి? ఇక్కడ ఈ సింగులర్ వర్బ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సింగులర్ వర్బే రావాలి. కాంటెక్స్ట్ రిలేటెడ్. వాట్ మేక్స్, ఏంటికి? మేక్ అనేటువంటిది ప్లూరల్ వర్బ్, మేక్స్ అనేటువంటిది సింగులర్ వర్బ్ కాబట్టి ఇక్కడ సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి, యూజ్ చేయకూడదు. Then 384. Our customers are always visit our branches to discuss their problems with our staff. Our customers always visit. జనరల్గా ఆల్వేస్ వచ్చినప్పుడు నో నీడ్ టు యూజ్ ఆర్. అవర్ కస్టమర్స్ ఆల్వేస్ విజిట్, రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి అవర్ కస్టమర్స్ ఆల్వేస్ విజిట్. అవర్ స్టూడెంట్స్ ఆల్వేస్ కమ్ టు క్లాస్ కాబట్టి అవర్ స్టూడెంట్స్ ఆర్ అనం కాబట్టి ఇక్కడ ఆర్ అవసరము లేదు. ఎందుకు? దట్ ఈజ్ రెగ్యులర్ యాక్టివిటీ. యాక్టివిటీ ఈజ్ రెగ్యులర్, యాక్టివిటీ ఈజ్ రెగ్యులర్, హెన్స్ ఆర్ ఈజ్ నాట్ నెసరీ. ఆర్ ఈజ్ నాట్ నెసరీ. ఇది యాక్టివిటీ రెగ్యులర్ కాబట్టి ఆర్ అవసరం లేదు. అక్కడ ఆల్వేస్ వచ్చింది కాబట్టి. అవర్ కస్టమర్స్ ఆల్వేస్ విజిట్ అవర్ బ్రాంచెస్ టు డిస్కస్ దేర్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ స్టాఫ్. సో మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో. Then 385. Although he was expected to work quite hard, he could not do so owing to his prolonged illness. Although he was expected to work quite hard. Although he was expected past. Could not do means did, past. Past is followed by fast. Although he was expected to work quite hard. అతను బాగా కష్టపడాలి
అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈ కుడ్ నాట్ డూ చేయలేకపోయాడు. కారణం కుడ్ నాట్ డూ సో, ఆ విధంగా చేయలేకపోయాడు. ఓయింగ్ టు హిజ్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్, అతను ఎక్కువ రోజులు జబ్బు పడినందువల్ల ఆ పని చేయలేకపోయినాడు. వాజ్ ఎక్స్పెక్టెడ్, కుడ్ నాట్ డూ మీన్స్ డిడ్. పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. టెన్స్ రిలేటెడ్, ఎక్కడ ఎర్రరు లేదు, నో ఎర్రర్. సో 385 5 టెన్స్ రిలేటెడ్. దెన్ 386 జస్ట్ బిఫోర్ ద డెమాన్స్ట్రేషన్ స్టార్టెడ్ ద పోలీస్ అరైవ్ అట్ ద సైట్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్. Just before the demonstration started, the police arrived at the site as if they had received information. As if they had received, past perfect. Started past. So automatically arrive must be in the past. So it should be arrived. So past perfect is followed by past. Just before the demonstration started, or demonstration start అయినదో లేదో, the police arrived అట్ ద సైట్, ఆ సైట్కు పోలీసు వారు వచ్చారు. యాజ్ ఇఫ్ దే హ్యాడ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్, వారికి ఇన్ఫర్మేషన్ తెలిసినట్లుగా ఆ డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ అయ్యే సమయానికి వాళ్ళు కూడా వచ్చేసారు. సో టెన్స్ రిలేటెడ్, ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. అరైవ్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై అరైవ్డ్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. 387 habit of regular saving helps us during bad times. Habit of regular saving helps us during bad. Which habit? The habit of, particularly చేయాలి. The habit of regular saving క్రమబద్ధంగా చేసేటువంటి హ్యాబిట్ పర్టికులర్లీ చేస్తున్నాం కాబట్టి హ్యాబిట్ ఆఫ్ ఏం కావాలి? ది హ్యాబిట్ ఆఫ్. ఎందుకు ది హ్యాబిట్ ఆఫ్ యూజ్ చేస్తున్నాం? సేవింగ్ అనే దాన్ని పర్టికులర్ చేసాను. ది హ్యాబిట్ ఆఫ్ రెగ్యులర్ సేవింగ్ హెల్ప్స్, సింగులర్ హెల్ప్స్. హ్యాబిట్ ఆఫ్ రెగ్యులర్ సేవింగ్ అనేటువంటిది సింగులర్, హెల్ప్స్ అస్ డ్యూరింగ్ బ్యాడ్ టైమ్స్. అది సో మనకు సేవింగ్ అనే దాన్ని పర్టికులరైజ్ చేయాలి కాబట్టి హ్యాబిట్ ముందు ది అనేది వాడాలి. ఎర్రర్ రిలేటెడ్ టు ది ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ఎర్రర్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. దెన్ 388 టు నో వాట్ పీపుల్ రియాక్ట్ టు unforeseen situation is very important to decide our course of action. To know what people react to unforeseen situation, అనుకోనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? మరి వాట్ కాదు, ఏం రావాలి ఇక్కడ? హౌ. టు నో హౌ పీపుల్ రియాక్ట్ టు an unforeseen situation ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డిసైడ్ అవర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మరి జరగడానికి జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారని తెలుసుకోవడం అనేటువంటిది ఇక్కడ మన కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయడంలో ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి టు నో వాట్ కాదు, టు నో హౌ. ఇక్కడ హౌ అనేటువంటి అడ్వర్బ్ రావాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్. ఆర్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద సెంటెన్స్ యాజ్ సెన్సిబుల్ యూ హ్యావ్ టు చేంజ్ వాట్ టు how. Where is the error? Error is in first part. Then 389 some people like to do some social work even though it lacks resources. Some people like to do some social work even though it lacks resources. Even though they lack resources. సమ్ పీపుల్ లైక్ టు డూ సమ్ సోషల్ వర్క్. కొంతమంది కొన్ని సోషల్ వర్క్ చేయడానికి ముందుకు వస్తారు. ఈవెన్ దో ఇట్ ల్యాక్స్ కాదు, ఈవెన్ దో దే ల్యాక్, వారికి వనరులు లేకపోయినా. ఈవెన్ దో దే ల్యాక్ రీసోర్సెస్, లేకపోయినా. ల్యాక్ అంటే ఏంటి? స్కేర్స్, SCARCE. ఇంకొక మీనింగ్ డెత్, DEARTH. ఇక్కడ సమ్ పీపుల్ ప్లూరల్ కాబట్టి ఇట్ అనే దాన్ని ఏం చేయాలి? దే చేయాలి. దే ప్లూరల్ వచ్చినప్పుడు దే తర్వాత ప్లూరల్ వర్బే రావాలా, ల్యాక్స్ రాకూడదు, ల్యాక్ రావాలా. సో మరి ఇక్కడ దీన్ని ఏమంటాం? కాంకర్డ్. దీన్ని ఏమంటాము? కాంకర్డ్. అంటే ప్లూరల్ సబ్జెక్ట్ మస్ట్ బి టాలీడ్ విత్ ది ప్లూరల్ ప్రొనౌన్, ప్లూరల్ సబ్జెక్ట్ మస్ట్ బి టాలీడ్ విత్ ది ప్లూరల్ వర్బ్. సో సమ్ పీపుల్ లైక్ టు డూ సమ్ సోషల్ వర్క్ ఈవెన్ దో దే ల్యాక్ రీసోర్సెస్. So where is the error? Error is in fourth part. Here error related to the conquered. Then 390.
His qualities include the ability to take right and quickly decisions on important policies. His qualities include the ability to take right and quick decisions. Quickly కాదు, క్విక్ డెసిషన్స్. డెసిషన్స్ అనేది నౌను, దీన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్ రావాలి. క్విక్ అనేది అడ్జెక్టివ్, క్విక్లీ అనేది అడ్వర్బ్. సో అక్కడ మరి ఏం రావాలా? క్విక్ డెసిషన్స్ ఆన్ ఇంపార్టెంట్ పాలసీస్. సో వేర్ ఇస్ దేర్ ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. ఇక్కడ డెసిషన్స్ అనేది నౌను, దాన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్, కాబట్టి క్విక్ రావాలి. క్విక్లీ అనేది అడ్వర్బ్, అది తప్పు. దెన్ మరి ఇది నౌను కదా, దానికి ముందు అడ్జెక్టివ్ వచ్చింది కదా, దానికి ముందు ఏ రావాలి కదా అంటే ఎట్లా వస్తుంది? క్విక్ డెసిషన్స్ ప్లూరల్, అది ఏమైనా యాక్సెప్ట్ చేయదు, సింగిల్ అయితేనే యాక్సెప్ట్ చేసేది. సో మరి ఎర్రర్ రిలేటెడ్ టు ద అబ్జెక్టివ్ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 391. ఏ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ హ్యాస్, గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ ప్లూరల్, మరి ఏం రావాలి? హ్యాస్ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్. ఇక్కడ మళ్ళా ఒకటింది ఏంటి? యంగ్స్టర్స్ అనేది కౌంటబుల్. గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్, యంగ్స్టర్స్ యొక్క గ్రూప్, ఒక గ్రూపు అంతా చెప్తున్నాం అంటే సింగులర్, కలెక్టివ్ నౌన్. హ్యాజ్ ఏ కరెక్ట్. మరి హ్యాజ్ తర్వాత ఏం రావాలి? లెంట్. మరి ఏం రావాలి? లెంట్. సో ఇక్కడ తప్పు ఉంది. హ్యాజ్ లెంట్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్, యువకుల యొక్క గ్రూప్, సింగులర్ వర్బ్ రావాలి, కలెక్టివ్ నౌన్ అవుతుంది. హ్యాజ్ లెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఆఫ్ ది విలేజెస్. ఇక్కడ మరి ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్. ఇక్కడ హ్యాజ్ వచ్చింది, హ్యావ్ తర్వాత థర్డ్ బాగుంది వర్బ్ రావాలి, లెంట్ చేయాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్. ఏ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ అనేది కలెక్టివ్ నౌను, సింగులర్ వర్బే తీసుకుంటుంది. హ్యాజ్ కరెక్ట్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మరి సెకండ్ పార్ట్లో కరెక్ట్, తప్పు ఉంది. 392. వీ మస్ట్ టేక్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ టు కీప్ అవర్ సెల్ఫ్ ఫిట్. నిన్నటి దినం చెప్పాను రెఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి. సో వీ మస్ట్ టేక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ టు కీప్ అవర్ జెల్స్ ఫిట్. అవర్ సెల్ఫ్ అనేది లేనే లేదు, తప్పు. మరి ఏం కావాలా? అవర్ జెల్స్. ఎర్రర్ రిలేటెడ్ టు ది రెఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ EFLEXIV రెఫ్లెక్సివ్ ప్రొనౌన్. కాబట్టి వీ మస్ట్ టేక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ టు కీప్ అవర్ జెల్స్ ఫిట్. మనం ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్గా మనం ఎక్సర్సైజు చేయాలి. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో ఎర్రర్. దెన్ 393. ఇఫ్ యూ వాంట్ టు ఎన్ష్యూర్ ప్రాంప్ట్ సర్వీస్, ప్లీజ్ హ్యావ్ కాంటాక్ట్ us as soon as possible. So if you want to ensure prompt service, please have contact us as soon as possible. ఇది ఏ కండిషన్? ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్ష్యూర్, ఇఫ్ యూ వాంటెడ్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్ష్యూర్ ప్రాంప్ట్ సర్వీస్, మరి ఏం చేయాలా? యూ మే కాంటాక్ట్ us. ప్లీజ్ హ్యావ్ కాంటాక్ట్ us కాదు, యూ మే కాంటాక్ట్ us as soon as possible. ఆర్ యూ మే కాంటాక్ట్, మీరు వీలైనంత తొందరగా మన కాంటాక్ట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఇఫ్ క్లాజ్ నందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు విల్, కెన్, మే ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అందుకనే మే ప్లస్ ఫస్ట్ ఫామ్ కాంటాక్ట్. సో ప్లీజ్ హ్యావ్ బదులు ఏం రావాలా? యూ మే కాంటాక్ట్ us as soon as possible. ఫస్ట్ కండిషన్ మీకు చెప్పాను గత దరిదాపుల. దిస్ ఈజ్ ది ఎయిత్ డే ఈరోజు. సో గత 7 days నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ అని. మరొకసారి చెప్తాను. ఫస్ట్ కండిషన్ ఇఫ్ క్లాజ్ నందు ప్రజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు విల్, షెల్, కెన్, మే ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సెకండ్ కండిషన్ అంటే ఇఫ్ క్లాజ్ నందు ఫాస్ట్ టెన్స్, మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. థర్డ్ కండిషన్ అంటే ఇఫ్ క్లాజ్ నందు హ్యాడ్తో కూడుకున్నటువంటి థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సో ఇక్కడ ఇది ఫస్ట్ కండిషన్ కాబట్టి హ్యావ్ అవసరం లేదు. సో ఈ ప్లీజ్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు ఎన్ష్యూర్ ప్రాంప్ట్ సర్వీస్, యూ మే కాంటాక్ట్ us as soon as
పాసిబుల్. నీకు ప్రాంప్ట్ సర్వీస్ కావాలంటే మీరు మమ్మల్ని వీలైనంత తొందరగా కాంటాక్ట్ చేయాలి. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ఫస్ట్ కండిషన్. దెన్ 394 మెనీ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ లివ్ ఇన్ వాటర్. మెనీ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ రెండు సబ్జెక్టులు అండుతో కనెక్ట్ కాబడుతున్నాయి. వచ్చే వరకు ప్లూరల్ అయి ఉండాలా, లివ్ ప్లూరల్ కరెక్ట్. ఎక్కడ? ఇన్ వాటర్. బట్ నాట్ ఇన్ ద సేమ్ కైండ్. బట్ అయితే అన్ని నీళ్ళలో నివసిస్తాయి. అయితే అక్కడ పాజిటివ్, ఇది నెగిటివ్. బట్ నాట్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ వాటర్. అయితే ఒకే రకమైన ఉండరు. బికాస్ నాట్ ఆల్ వాటర్ ఈజ్ ద సేమ్. ఓకే. సీ వాటర్ ఫర్ ఇన్స్టెన్స్ కంటైన్స్ ఏ లాట్ ఆఫ్ సాల్ట్. ఫ్రెష్ వాటర్ సీ వాటర్లో ఏముంటుంది మరి? సీ వాటర్ ఫర్ ఇన్స్టెన్స్ కంటైన్స్ ఏ లాట్ ఆఫ్ సాల్ట్. ఫ్రెష్ వాటర్ కంటైన్స్ ఏ లిటిల్, కొద్దిగా ఉంటుంది. వెరీ లిటిల్ కాదు. ఏం రావాలో మరి ఇక్కడ? ఏ లిటిల్. ఇది అడ్జెక్టివ్కి సంబంధించింది. లిటిల్, ఏ లిటిల్, ది లిటిల్. మరి ఇక్కడ వెరీ లిటిల్ అనకూడదు. ఏమన్నా? కొద్దిగా. సీ వాటర్లో ఎక్కువ ఉప్పు ఉంటుంది, మనం తాగే వాటర్లో, ఫ్రెష్ వాటర్లో కొద్దిగా ఉంటుంది అని అర్థం. ఉరుగు ఉండకుండా పనికి రాదు, లవణాలు ఉండాలి కదా. కాబట్టి ఏ లిటిల్. కాబట్టి ఇది అడ్జెక్టివ్కి సంబంధించినటువంటి ఎర్రర్. అంటే కొద్దిగా ఉంది అని చెప్పాలంటే ఏం వాడాలి? ఏ లిటిల్ వాడాలి. వెరీ లిటిల్ యూసేజ్ తప్పు. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో. సెట్ 395 ఏ స్పారో హ్యాస్ మేడ్ ఏ నెస్ట్ ఇన్ కేసోస్ హౌస్. ఒక పిచ్చుక కేసో ఇంట్లో గూడు కట్టింది. అండ్ హ్యాడ్ లైడ్ ఎగ్స్. అంతేకాదు ఎగ్గులు పెట్టింది. బోత్ కేసో అండ్ ఈ సిస్టర్ శ్యామ వాచ్డ్. దీంతో ఇద్దరు శ్యామ బోత్ ఈజ్ ఫాలోడ్ బై అండ్. కేసో మరియు సిస్టర్ ఇద్దరు వాచ్డ్, దాన్ని చూడడం మొదలుపెట్టారు. ద నెస్ట్ ఫర్ అవర్స్ ఎవ్రీడే, గంటల కొద్ది చూస్తూ ఉన్నారు. ఈవెన్ మీల్ టైమ్స్ వర్ ఫర్ గాటన్, తిండి తినడం కూడా మానేశారు. అంతా బాగానే ఉంది. కానీ హ్యాడ్ లైడ్ పాస్ట్, వాచ్డ్ పాస్ట్, వర్బ్ పాస్ట్, మరి హ్యాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. దీన్ని ఏం చేయాలి మరి? హ్యాడ్ చేయాలి. ఎంటైర్ యాక్టివిటీ రిలేటెడ్ టు ది ఫాస్ట్. సో టెన్స్ రిలేటెడ్. సో యూ హ్యావ్ టు చేంజ్. హ్యాజ్ను ఏం చేయాలి? హ్యాడ్గా మార్చుకోవాలి. అది. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. సో 395 ఫస్ట్ పార్ట్లో ఎర్రర్. 396 ఏ స్కిల్ఫుల్ అడ్వర్టైజర్ may be able to create practically a monopoly for himself, not because his product is superior to, but because he has succeeded in inducting people to believe that it is. May be future, is present, has succeeded present perfect, future present రావచ్చు, ఫ్యూచర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ రావచ్చు, ఫ్యూచర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావచ్చు. కాబట్టి ఈజ్ కరెక్టు, సుపీరియర్ టు కరెక్టు, ఈజ్ కరెక్టు, హ్యాజ్ కరెక్టు, హ్యాజ్ తర్వాత థర్డ్ భావది కరెక్టు. మరి ఇవన్నీ ఓకే. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది? ఏ స్కిల్ఫుల్ అడ్వర్టైజర్ మే బీ ఏబుల్ టు క్రియేట్ ప్రాక్టికలీ ఏ మొనోపలీ కాదు, ప్రాక్టికల్ మొనోపలీ కాదు, ప్రాక్టికల్ మొనోపలీ MONOPOLY అక్కడే ఎర్రర్ ఉంది. ప్రాక్టికల్ మొనోపలీ. క్రియేట్ వాట్ అనేది రావాలి. అంటే క్రియేట్ అనేది ట్రాన్స్ టు వర్బ్ అంటే క్రియేట్ వాట్? ప్రాక్టికల్ మొనోపలీ. ప్రత్యక్షమైనటువంటి గుప్తాధిపత్యము అంటాం. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ అని అర్థం. అది ఎకానమీ వర్డ్. అసలు మొత్తానికి క్రియేట్ వాట్? ప్రాక్టికల్ మొనోపలీ. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇది సెన్సిబుల్, SENSIBLE. అంటే వాక్యాన్ని అర్థవంతం చేయాలంటే ఈ వర్డ్ ప్రాక్టికలీ మొనోపలీని ఏం చేయాలా? ప్రాక్టికల్ మొనోపలీ అని చేయాలి. 397 వాట్ ఎవర్ మే బీ ద ఆరిజిన్ ఆఫ్ స్పీచ్, వీ కెన్ certain that man did not begin to feel the need to speak until he began to live in communities. Whatever may be the origin of speech,
వీ కెన్ బీ సర్టైన్ దట్ మ్యాన్ డిడ్ నాట్ బిగిన్. డూ, డిడ్, డస్ వీటి తర్వాత పస్పామాది వర్బ్ రావాలి. కాబట్టి బిగిన్, బిగాన్, బిగన్. మరి డూ, డిడ్, డస్, ఇంకా విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. వీటి తర్వాత ఏం రావాలి? V1 రావాలి. కాబట్టి ఇక్కడ డిడ్ తర్వాత ఏం రావాలి? ఫస్ట్ వన్. కాబట్టి బిగిన్ ఏం రావాలి? బిగిన్ రావాలి. ఇక్కడ ఏంటి మరి? ఇవి డూ, డిడ్, డస్ వీటిని ఏమంటారు? హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఈ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ వీటిని మోడల్ వర్బ్స్ అంటారు. ఈ మోడల్ వర్బ్స్ ఇచ్చిన హెల్పింగ్ వర్బ్ వచ్చిన వాటి తర్వాత ఏం రావాలి? V1 రావాలి. వర్బ్ రిలేటెడ్ క్వశ్చన్. వెర్ ఈజ్ ద ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. సో 397 సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 398 ఈచ్ అనిమల్ ఆఫ్ ది సేమ్ స్పైసెస్ లుక్ ఫర్ ద సేమ్ సార్ట్ ఆఫ్ ఫుడ్. ఆల్సో దేర్ మే బీ అదర్ అనిమల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ కంపీటింగ్ విత్ ది సేమ్ ఫుడ్. కంపీటింగ్ విత్ కరెక్ట్. కంప్లై విత్, కంపీటింగ్ విత్ అని. కంప్లై విత్ అంటే ఏంటి? ఫాలో. కంపీటింగ్ విత్ అంటే ఏంటి? పోటీ పడుట. సో ఈచ్ అనిమల్ ఆఫ్ ది సేమ్ స్పైసెస్, ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్, నోబడి, సంబడి, ఎనీబడి, సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఫ్యూ, ఆల్, అదర్, సెవెరల్, దే ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. అవి సింగులర్ వర్బ్ తీసుకుంటాయి. అందుకే లుక్స్. సో ఈచ్ అనిమల్ ఆఫ్ ది సేమ్ స్పైసెస్ ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్. లుక్స్, ఈచ్ సింగులర్, లుక్స్ ఫర్ ద సేమ్ సార్ట్ ఆఫ్ ఫుడ్. ఆల్సో దేర్ మే బీ అదర్ అనిమల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ కంపీటింగ్ విత్ ద సేమ్ ఫుడ్. ఎక్కడ కాంటెక్స్ట్లో ఏ ఫ్రేజ్లో కూడా మనకి ఎర్రరు లేదు, అన్నీ సరిపోయినాయి. సో కాంటెక్స్ట్ రిలేటెడ్ ఎక్కడ ఎర్రరు లేదు. 309 ద రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ అండ్ లార్జ్ బిజినెస్ ఇన్ మెనీ కంట్రీస్. రిలేషన్షిప్ సింగులర్ కాబట్టి ఖచ్చితంగా సింగులర్ వర్బే రావాలి. హ్యావ్ని ఏం చేయాలి మరి? హ్యాస్. దీన్ని ఏమంటాం? కాంకర్డ్. సింగులర్ సబ్జెక్ట్ టేక్స్ సింగులర్ వర్బ్. ద రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ అండ్ లార్జ్ between small and large business in many countries had changed. రిలేషన్షిప్ అంటే స్మాల్ అండ్ లార్జ్ బిజినెస్ మధ్యన, బిజినెస్ కాదు ఇక్కడ, బిజినెసెస్ అంటే బాగుంటుంది. ఇంకా BUSINESSES, స్మాల్ అండ్ లార్జ్ బిజినెసెస్. ద రిలేషన్షిప్ బిట్వీన్ స్మాల్ అండ్ లార్జ్ బిజినెసెస్ ఇన్ మెనీ కంట్రీస్ హ్యాడ్ చేంజ్డ్ కన్సిడరబుల్లీ డ్యూ టు మోడర్న్ ఫ్రాంచైజింగ్. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ చిన్న మరియు పెద్ద బిజినెస్ల మధ్య ఉన్నటువంటి బాంధవ్యము అది సింగులర్. కాబట్టి సింగులర్ వర్బే రావాలి. కాబట్టి హ్యాస్. ఆ కాంటెక్స్ట్ అటువంటిది. కాబట్టి వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ మై ఫ్రెండ్ విల్ నాట్ ఓన్లీ రిసీవ్ యూ అట్ ద స్టేషన్ అండ్ ఆల్సో హ్యావ్ యూ యాజ్ ఎ గెస్ట్ ఇన్ హీజ్ హౌస్. మై ఫ్రెండ్ విల్ నాట్ ఓన్లీ రిసీవ్ యూ అట్ ది స్టేషన్. నాట్ ఓన్లీ ఫాలోడ్ బై బట్ ఆల్సో. హియర్ అండ్ ఆల్సో కాదు, బట్ ఆల్సో. హియర్ రిలేటెడ్ టు ది కంజంక్షన్. వీటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. సో మై ఫ్రెండ్ విల్ నాట్ ఓన్లీ రిసీవ్ యూ అట్ ద స్టేషన్. మా ఫ్రెండ్ వచ్చి నేను స్టేషన్లో రిసీవ్ చేసుకోవడమే కాదు, బట్ ఆల్సో హ్యావ్ యూ. నాట్ ఓన్లీ తర్వాత ఏముంది? రిసీవ్ వర్బ్ వచ్చింది. ఇక్కడ హ్యావ్ కూడా వర్బే. నాట్ ఓన్లీ రిసీవ్ యూ అట్ ద స్టేషన్ బట్ ఆల్సో హ్యావ్ యూ. నిన్ను అతను ఇంట్లో గెస్ట్గా ఉంచుకుంటాడు. కాబట్టి నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూసేజ్. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. సో మరి డైలీ మనకు 115 to 1.5 hours పట్టేది మొదట్లో. రాను 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 టైం తగ్గుతుంది. కారణం ఏంటి చెప్పండి? సబ్జెక్ట్ మనము కవర్ చేస్తూ పోతున్నాం. అంటే ఏంటి? అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తున్నాం. మీకు నేను చెప్తూనే ఉన్నాను, ప్రతిరోజు నౌన్ వస్తుంది, ప్రొనౌన్ వస్తుంది, అడ్జెక్టివ్ వస్తుంది, ఏదో ఒక వాక్యంలోన అడ్జెక్టివ్ వస్తుంది, దెన్ అడ్వర్బు వస్తుంది, దెన్ వర్బు వస్తుంది,
దెన్ టెన్సెస్ వస్తున్నాయి, దెన్ కంజంక్షన్ వస్తుంది, దెన్ ప్రిపోజిషన్స్ వస్తున్నాయి, దెన్ కాంకర్డ్ వస్తుంది, దెన్ కాంటెక్స్ట్ రిలేటెడ్ వస్తున్నాయి, వాక్యంలో కాంటెక్స్ట్ రిలేటెడ్. ఇవే నువ్వు ఎన్నెన్నో చదువు ఇవే వస్తుంటాయి, ఇవే చదువుతూ ఉంటాయి. దీంట్లో కొన్ని మినహాయింపులు వస్తుంటాయి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, టెన్సెస్, కాంకర్డ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ప్రిపోజిషన్, కాంకర్డ్, కాంటెక్స్ట్ రిలేటెడ్. డైలీ ఇవే వస్తుంటాయి. ఇప్పటికి మనం 400 సెంటెన్సెస్ కంప్లీట్ చేసాం. రేపటితో ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అయిపోతాయి. రేపు సాటర్డేతో. సండే కూడా ఉంటుంది క్లాసు. సండే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ క్లాసెస్ మీరు పూర్తిగా వ్యూ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ 7702726669 కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఒక్కసారి 15,000 ఫీజు చెల్లిస్తే జాబ్ వచ్చేంత వరకు మీకు. సో బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పిఓస్, అట్లాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లర్క్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ పిఓస్, అట్లాగే ఎల్ఐసి క్లర్క్స్, ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్సు, అట్లాగే ఆర్బీఐ క్లర్క్స్, అట్లాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అన్ని దానిలకు అంటే అట్లాగే రైల్వేస్ నాన్ టెక్నికల్ వేకెన్సీస్కు అన్నిటికీ ఒకసారి ఫీజు కడితే జాబ్ వచ్చేంతవరకు అదే ఫీజే. మీకు ప్రతిరోజు ఇక్కడ ఏంటి, మార్నింగ్ 7:30 to 9:30 వచ్చేసి ప్రతిరోజు ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. డైలీ 2 hours ఇంగ్లీష్ క్లాస్ నేను తీసుకుంటాను. 11 to 12 టెస్ట్ ఆఫ్ రీజనింగ్ బేసిక్స్ చాప్టర్ వైజ్గా మా అబ్బాయి తీసుకుంటాడు ప్రతిరోజు. మరి 2:45 to 3:45 ప్రతిరోజు అర్థమెటిక్ చాప్టర్ వైజ్ ఒక ట్యూటరు తీసుకుంటాడు. మళ్ళీ 4 to 5 ఒక ట్యూటరు ఎస్ఎస్సి పేపరు వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మళ్ళీ 6 to 8 ప్రతిరోజు మా అబ్బాయి రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ పేపర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ప్రతిరోజు మీకు 7:30 to 9:30 2 hours, 11 to 12 ఒక బేసిక్ 1 hour రీజనింగు, 2:45 to 3:45 1 hour అర్థమెటిక్ బేసిక్స్, 3-4 అట్లాగే 4 to 5 1 hour ఎస్ఎస్సి పేపర్ ఎక్స్ప్లెనేషను, మళ్ళీ 6 to 8 2 hours రీజనింగ్ అర్థమెటిక్. డైలీ 7 hours ఫేస్ టు ఫేస్ మా ముందు కూర్చొని మీరు క్లాసు వినాలి. అర్లీ మార్నింగ్ 5 లేసి 5 to 7 2 hours మేము యాప్లో అప్లోడ్ చేస్తున్నటువంటి రీజనింగ్, అప్లోడ్ చేస్తున్న జీకే, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ సినానియమ్స్, యాంటోనిమ్స్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ చదువుకోవాలి. ఈవినింగ్ 9 to 12 2 hours 3 hours ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత బేసిక్ నేర్చుకున్న తర్వాత 350 సిస్టమ్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్లో, కంప్యూటర్స్ ల్యాబ్. వచ్చి కూర్చొని డైలీ 6 షిఫ్ట్లు ఉంటాయి, 6 hours. మీరు 2 hours 3 hours 4 hours మీకు నచ్చినట్లుగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టి మీకు 16 to 20 pages బుక్లెట్ మీకు చేతికిస్తారు. ప్రతిరోజు మీకు ఆఫ్లైన్ బుక్లెట్ చేతికిస్తారు. అదే మీకు మెటీరియల్. ఏమి కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఏం అవసరమే లేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టి మెటీరియల్ తీసుకోవాల్సిన అవసరము లేదు. చెప్పినట్లుగా వింటే చాలు. సో బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పిఓస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లర్క్స్ పిఓస్, అట్లాగే ఎస్బీఐ క్లర్క్స్, ఎస్బీఐ పిఓస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్స్, ఎల్ఐసి క్లర్క్స్, ఎల్ఐసి ఏఓస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, కంబైన్డ్ దట్ ఈజ్ ఎంటీఎస్, అట్లాగే రైల్వేస్ నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ అన్నిటికీ టైర్ 1 టైర్ 2 సహా ఒకే ఫీజులో ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ క్లాసెస్ వినండి. ఒకవేళ మీకు నచ్చితే ఈ నెల 14వ తేదీ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మీరు నంద్యాలకు రావచ్చు, ఏ భయం లేదు.
కానీ వచ్చిన తర్వాత మాస్క్ వేర్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, చిక్ చాట్లు మానుకోవాలి, ఊళ్ళు తిరగడం మానేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, హాస్టల్కే పరిమితం కావాలి, చక్కగా చదువుకోవాలి. అప్పుడు మీరు ఒక 1 year కష్టపడితే ఏదో జాబ్లో సెటిల్ అయ్యే అవకాశము ఉంది. సో మీకు నచ్చితే 10 మందికి ఈ విషయము చెప్పండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మంత్లీ 2400 ఫర్ మంత్, బోర్డింగ్, లాడ్జింగ్, ఫుడ్, బెడ్ అన్నీ కలిపి. కాబట్టి దయచేసి ప్లీజ్ నోట్ దిస్ అండ్ ప్రాపగేట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. టుమారో వీ మే మీట్. ధర్మో రక్షతి రచితః.